ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే, ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు అని కొంతమంది పోస్టులు పెట్టుకుంటున్నారు, కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంత జనరేషన్ అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ మనిషి వేరే ప్లానెట్స్కి పోతున్నాడు. అక్కడ బస చేయడానికి అన్ని ప్రయత్నాలు, రీసెర్చ్లు, డిస్కవరీలు, ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. వీటి మధ్యలో ఇలాంటి ఒక ఫూలిష్ స్టేట్మెంట్ చేయడం, అన్సైంటిఫిక్గా చేయడం నిజంగా చాలా బాధాకరం, మరి హాస్యాస్పదం కానీ. అయితే మీకు ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని విషయాలు పరిచయం చేస్తూ వస్తాను చూడండి. మొదటిగా ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్ ఆయన ఏం చెప్పాడంటే, ద కౌస్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఆక్సిజన్ హ్యాస్ గాన్ వైరల్ రిజల్టింగ్ ఇన్ మచ్ హిలారిటీ అని. అంటే చాలా తమాషాగా ఇది ఎండ్ అయింది అని ఆయన చెప్పేది అదే సేమ్ ముందే నేను చెప్పాను కదా, ఆక్సిజన్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదిలే ప్రాణి అని. ఈ విషయాన్ని గురించి క్లారిటీ అడగడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా పోయింది. ఆయనకి సంబంధించిన ఒక వ్యక్తి అంటాడు, దట్ పీపుల్ వర్ ట్రయింగ్ టు టారేజ్ ది చీఫ్ మినిస్టర్ ఇమేజ్ అంటున్నాడు. ఇవన్నీ మీరు అడగకూడదండి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఇమేజ్ని మీరు పాడు చేసినట్టు అంటుంది. ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటాడంటే, హీ యాడెడ్ దట్ పీపుల్ ఇన్ ద హిల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ బిలీవ్ ఇన్ వాట్ ద సీఎం సెడ్ అండ్ థింక్ దట్ పేషెంట్స్ రికవర్ క్విక్లీ ఇన్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ కౌజ్ అని. ఆయనకి సంబంధించిన ఒక ఎయిడ్ వ్యక్తి ఏమంటాడంటే, ఉత్తరాఖండ్లో ఉన్న కొండల ప్రాంతంలో ఉన్న మనుషులు సీఎం చెప్పింది నమ్ముతారు. అది మాత్రమే కాదు, పశువులు సమీపంలో ఉండి, అంటే ప్రాక్సిమిటీ అంటే తన సాన్నిధ్యంలో ఉంటే పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారంట. ఇది ఆయన చెప్పిన మాట. సరే, ఇది ఎలాంటి విషయమో కనుక్కుందామని చెప్పి ఎక్స్పర్ట్స్తో వీరు క్లారిఫికేషన్ చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు స్క్రీన్ షాటు. Experts have clarified in the past that cows, like any other animals, exhale carbon dioxide, other gases and some of the residual oxygen. అది వేరే జంతువులాగే అది చేస్తుంది, అదేం కొత్తదేం కాదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇన్ఫ్యాక్ట్ కౌ ఎమిట్ మీథేన్ వైల్ బెల్చింగ్. మీథేన్ ఎమిషన్స్ బై క్యాటల్ ఆర్ కన్సిడర్డ్ ఎ మేజర్ రిస్క్ టు ది అట్మాస్ఫియరిక్ ఓజోన్ లేయర్ విచ్ ఇన్ టర్న్ కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్ అని చెప్తుంది. అనగా ఈ తినేటప్పుడు ట్యాప్ వదులుతుంది కదా, ట్యాప్ వదిలినప్పుడు మీథేన్ ఎక్కువ బయటికి వదులుతుంది గ్యాస్ రూపంలో. అది ఓజోన్ లేయర్కు చాలా వరకు ఏం ప్రాబ్లము, చాలా డేంజరస్ రిస్క్ అనమాట. అది మీథేనే వదులుతుంది కానీ ఎక్కడే కానీ ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ తీసుకోదు అది. ఇంకా మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ a single cow on an average releases anywhere between 70 to 120 kilogram methane per year. Methane, a greenhouse gas, is 23 times harmful than carbon dioxide. అనగా ఈ మీథేన్ గ్యాస్ ఏదైతే ఈ గోమాత వదులుతుందో అది కార్బన్ డైఆక్సైడ్ కన్నా హార్మ్ఫుల్ అనమాట. ఇంకొక విధంగా చెప్తారు ఏమిటంటే, టు గివ్ యూ ఏ పర్స్పెక్టివ్, the 100 kg methane a single cow releases in a year is equivalent to 2300 kg carbon dioxide released per year. 100 kg methane ఒక సింగిల్ కౌ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది 2300 కార్బన్ డైఆక్సైడ్ అంత ఈక్వల్ ఉందన్నమాట పర్ ఇయర్కి. అనగా అండ్ దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జనరేటెడ్ బై బర్నింగ్ 1000 liters ఆఫ్ పెట్రోల్ అంటుంది. అంటే ఒక 1000 liters ఆఫ్ పెట్రోల్ బర్న్ చేసే కెపాసిటీ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో అంత ఈక్వల్గా మీథేన్ గ్యాస్ని ఈ గోమాత ఏం చేస్తుంది, రిలీజ్ చేస్తుందని timeforchange.org వారు సైంటిఫిక్గా క్యాల్కులేషన్ చేసి చెప్పారు. ఇది సో ఫైనల్ ఏమిటి, సో ఇట్స్ ఈవెన్ సేఫ్ టు సే దట్ కౌస్ పొల్యూట్ ది ఎన్విరాన్మెంట్ మోర్ దెన్ కార్స్. ఏం బ్యూటిఫుల్గా చెప్పారండి. కార్స్ ఎంత పొల్యూషన్ని క్రియేట్ చేస్తుందో ఈ కౌస్ కానీ అంతే పొల్యూషన్ని క్రియేట్ చేస్తుందంట మీథేన్ గ్యాస్ని రిలీజ్ చేసి. ఇది వీళ్ళకి తెలియట్లేదు కదా, సైంటిఫిక్ గురించి ఏమైనా ఆలోచన ఉందా? లేదు. మరి ఇంకొక వ్యక్తిని గమనించండి.
ఈమె ఉత్తరాఖండ్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ రేఖా ఆర్య. ఈమె కానీ ఏం క్లెయిమ్ చేస్తుంది? కౌస్ ఎగ్జైల్ ఆక్సిజన్ అని చెప్తుంది. సరే, ఈమె చేసిన ఒక స్టేట్మెంట్ని వీళ్ళేం చేశారు, అడగడానికి ప్రయత్నం చేశారు. ఇండియా టుడే వారు ఫ్యాక్ట్ చెక్ చేశారనమాట. ఫ్యాక్ట్ చెక్ చేస్తే వారు ఏం చేశారు, ఫైనల్గా ఒక జువాలజీ ప్రొఫెసర్ని ఢిల్లీ యూనివర్సిటీలో ఉండే ఒక అతన్ని వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అనగా ఆయన పేరు సోమా ఎం గొరాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, హిందూ కాలేజ్, వేరే ఏ కాలేజ్ కాదు, హిందూ కాలేజ్లో ఉన్న అతను. ఆయన చెప్పేది ఏమిటంటే 20% ఆఫ్ ఆక్సిజన్ వి ఇన్హేల్, 21% ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. అవర్ బాడీ యూటిలైజెస్ హార్డ్లీ 4 to 5% ఆఫ్ ఇట్. దాంట్లో నుంచి 4 to 5% తీసుకుంటుంది. రెస్ట్ మనం ఏం చేస్తున్నాం, రిలీజ్ చేస్తాం. ఇది ఏమిటంటే వి ఎక్సైల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ అలాంగ్ విత్ ద రెసిడ్యువల్ ఆక్సిజన్. ఆక్సిజన్తో పాటు మనం ఏం చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ని వేరే గ్యాసులు కానీ రిలీజ్ అవుతుంది అని ఆయన చెప్పాడు. ఈ ప్రాసెస్ లివింగ్ బీన్స్కి, మనుషులకి ఎట్లుందో గోమాతాలకి అని పిలువబడుతున్న వాటిని పశువులుగా ఇదే ప్రాసెస్సు, ఇదే పద్ధతి వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అని ఈ ప్రొఫెసర్ చెప్తాడనమాట. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా బ్రిటానియా వారు ఏమంటారు, రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ద సిస్టమ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం దట్ టేక్స్ అప్ ద ఆక్సిజన్ అండ్ డిశ్చార్జెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఆర్డర్. ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. టు సాటిస్ఫై ఎనర్జీ రిక్వైర్మెంట్, ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏం కావాలో దాన్ని తృప్తిపరచడానికి. ఇన్ ద లివింగ్ ఆర్గానిజం ఎనర్జీ ఈస్ లిబరేటెడ్ అలాంగ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్ త్రూ ది ఆక్సిడేషన్ ఆఫ్ మాలిక్యూల్ కంటైనింగ్ కార్బన్ అని. అప్పుడు ఎనర్జీ ఏదైతే లిబరేట్ అవుతుందో ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ మాలిక్యూల్స్ కంటైనింగ్ కార్బన్ అని చెప్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఇంకొక తమాషా చెప్పిస్తాను చూడండి మీకు. ఏమిటంటే రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాసుదేవ్ దేవనాని ఆయన ఏమన్నాడు, కౌ ఈజ్ ద ఓన్లీ అనిమల్ దట్ ఇన్హేల్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జైల్స్ ఆక్సిజన్. ఏ మినిస్టర్ అయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఈయన. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెడతాడు. ఈయన చెప్తున్న విషయాన్ని చూడండి ఎట్లుంటుంది. అది ఈయన చెప్పింది ఏమిటి, అదే ముందు మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చినాము. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ గమనించినట్టయితే, బై ద లాజిక్ నౌ హ్యూమన్ కైండ్ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అనదర్ ప్లానెట్. ఈయన చెప్పిందే అయితే, ఈ లాజిక్ మీద అయితే వేరే ప్లానెట్కి పోయినప్పుడు ఆక్సిజన్ దొరకదు కదా, ఆ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఏముందో దీన్ని పెట్టి మనము ఆక్సిజన్ని క్లియర్ చేసుకోవచ్చు అంటాడు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ కౌ టు ది ప్లానెట్ అండ్ దే విల్ ఎగ్జైల్ ఆక్సిజన్ అంటున్నాడు. అదే వేరే ప్లానెట్లో ఎక్కడ ఆక్సిజన్ తక్కువ ఉందో ఇక్కడి నుంచి మనము ఆ కౌస్ని, గోమాత అందరికీ ఆ ప్లానెట్లో ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడున్న ప్రాబ్లమ్స్ అని ఏమవుతుంది, సాల్వ్ అవుతుంది అంటాడు. మరి సేమ్ లాజిక్ అప్లై చేసుకుంటే ఏమంటాడంటే, వీ డు నాట్ నీడ్ ఎ వెంటిలేటర్స్ ఇన్ ద హాస్పిటల్, పీపుల్ క్యాన్ బి హుక్డ్ డైరెక్ట్లీ టు ద కౌ అండ్ బ్రీత్ ఫర్ ఆక్సిజన్ సప్లై అంటాడు. మీరు తమ్ముడేలు చూడొచ్చు. కాబట్టి మన అందరూ వెంటిలేటర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా కౌకి హుక్ చేయబడి బ్రీదింగ్ తీసుకోవచ్చు కదా, ఆక్సిజన్ సప్లై చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. మరి ఇంకొక లాజిక్ ఏం చెప్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ రేర్ కౌస్ అంట. ఈ మనం ఎక్కడైనా చెట్లు నాటండి, ఎవరికైనా చెట్లు మనం ప్రజెంట్ ఇవ్వడము, పెళ్ళిళ్ళలో ప్రజెంట్ ఇవ్వడము, ఎక్కడ చూసినా లక్షల్లో పెంచుకోవడము. సాలుమరద తిమ్మక ఆమె ఏం చేసిందంటే 100లో ఆమె వృక్షాలు నాటిందనమాట. అలాంటివన్నీ చేయకోకున్నట్టు, ఈ ప్లాంటింగ్ ట్రీస్ కాకోకున్నట్టు ఊరికే పశువుల్ని పెంచుకోవడం. ఎందుకంటే ఆక్సిజన్ బాగా సప్లై చేస్తుంది కదా అది. ఇన్ఫ్యాక్ట్ కౌస్ క్యాన్ బి యూస్డ్ యాజ్ ఎ వాకింగ్ వెంటిలేటర్స్ ఆర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అంటే కౌను కానీ ఏమంటే వాకింగ్ వెంటిలేటర్స్, నడిచే ఒక వెంటిలేటర్ గాను ఎయిర్ ప్యూరిఫైయర్ గాను మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తుంటే మనం ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటున్నాం, మిషన్స్ అవన్నీ తీసేసి ఇంట్లోనే తీసుకొచ్చుకోవచ్చు గదుల్లోనికి, బెడ్రూమ్లో అన్నిన్ని తిరిగేతలు చేసుకుంటే అది ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అని ఆయన చెప్తున్నాడు వీళ్ళు లాజిక్ ప్రకారంగా. ఇండియా సీమ్స్ టు హ్యావ్ సింప్లీ అచీవ్డ్ బ్రేక్ త్రూ డిస్కవరీ ఇన్ ద ఫైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ అంటుంది. సో ఇండియా ఈ రకంగా బ్రేక్ త్రూ అవుతుందన్నమాట ఇలాంటి విషయాలన్నీ గమనించినట్టు అయితే ఇది చెప్పింది ఎవరండి, వీళ్ళు లాజిక్ అప్లై చేశారనమాట. ఎవరికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాసుదేవ్ దేవనాని. ఈయన ఎప్పుడైతే మాట చెప్పారో కొంతమంది ట్వీట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మినీ నాయర్ అని ఏమంటుందంటే,
వెన్ ద మినిస్టర్ ఈజ్ ఇల్ పుట్ హిమ్ ఆన్ ద కౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ వెంటిలేటర్ అంటుంది. ఎంత తమాషగా ఫన్నీ ట్వీట్ చేసింది చూడండి ఈమె. ఒకవేళ ఈ మినిస్టర్కి ఏమన్నా బాగలేకపోతే తీసుకుపోయి అని గోమాతకి అతికించండి, వెంటిలేటర్ తీసేయండి అంటుంది. ఇలాంటి హాస్యాస్పదమైన వాటిని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొక అతను ఆదిత్య అనేవాడు ఈ రకంగా ట్వీట్ చేశాడు ఏమని, డు నాట్ నో హౌ ఈవెన్ క్లియర్డ్ హిస్ మెట్రికులేషన్ లెట్ అలోన్ బికేమ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. మెట్రికులేషన్ అంటే ఎస్ఎల్సీ కానీ సరిగ్గా పాస్ అయినాడో తెలియదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్లయినాడు అబ్బా అని ఈయన హాస్యాస్పదంగా ట్వీట్ చేస్తున్నాడు. ఇంకొక అతను ఏమంటున్నాడు, సంజీవ్ వర్మ, అండ్ దిస్ ఈజ్ ఎ వర్ది ఈస్ రాజస్థాన్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నో లెస్ అంటుంది. ఇది యోగ్యత కలిగిందే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత మంచి పదవిని సంపాదించుకున్నాడు అంటాడు. మరి ఇంకొక అతను ఏమంటున్నాడంటే, రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్హేల్స్ మ్యారిజోనా అండ్ ఎగ్జేల్స్ థాట్స్ అంటాడు. అనగా మ్యారిజోనా అనేది ఒక డ్రగ్, అది పీల్చుకొని ఇలాంటి ఆలోచనలన్నీ ఏం చేస్తున్నాడంటే వదులుతున్నాడని హాస్యాస్పదంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది గమనించాల్సిన ఒక విషయం. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్ మీద. వై డూ కౌస్ సడన్లీ డై? 5 causes ఆఫ్ సడన్ డెత్ ఇన్ కౌస్ అని మనం చూడొచ్చు. ఏమది? అనాప్లాస్మోసిస్, బ్లూ గ్రీన్ ఆల్గే టాక్సిసిటీ, పెరిల్లా మింట్, నైట్రేట్స్ అండ్ ప్రుసిక్ యాసిడ్ అని. దీంట్లో నేను మూడోది మీకు చూపిస్తా. మూడోది ఏం చెప్తుందంటే, డ్యూరింగ్ ద లేట్ సమ్మర్ అండ్ ద ఎర్లీ ఫాల్ పీరియడ్ యూ విల్ సీ ది పెరిల్లా మింట్ ప్లాంట్స్ ఎవ్రీవేర్ అరౌండ్ యూ. ఈ సమ్మర్ టైంలో ఈ ఫాల్ అవుతుంది కదా, ఈ ఎర్లీ ఫాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క పెరిల్లా మింట్ అనే ఒక చెట్టు ఏం చేస్తుందంటే అన్ని స్థలాల్లో ప్లాంట్స్ అన్ని స్థలాల్లో అది ఉద్భవిస్తుంది. కౌస్ రియలీ లవ్ టు ఈట్ ప్లాంట్స్ అండ్ దట్ ద రీజన్ ఆఫ్ దిస్ అటాక్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కౌజ్ ఇవన్నీ తినేకి చాలా ఇష్టపడుతుంది అనమాట. యాక్చువల్లీ ఇఫ్ ఎనీ కౌ ఈట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పెరిల్లా మింట్ మే సఫర్ ఫ్రమ్ ఆస్తమా. ఈ పెరిల్లా మింట్ అనే ఒక చెట్టుని ప్లాంట్ని ఎక్కువగా తిన్నట్టయితే ఆస్తమా నుంచి ప్రాబ్లం వస్తుంది, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతుంది. దే విల్ ఫేస్ ప్రాబ్లమ్ ఇన్ బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది అండ్ మై డై వెరీ సూన్, త్వరగా చచ్చిపోతారు. ఇన్ సచ్ కేస్ యూ విల్ ఫైండ్ దట్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆర్ టర్నింగ్ బ్లూ. మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఏమిటంటే ఒక టర్నింగ్ బ్లూ, నీలి కలర్లోకి అది కన్వర్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, పాయింట్ టు బి నోటెడ్, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటాడు. నా పాయింట్ ఏమిటంటే ఆక్సిజన్నే తీసుకొని ఆక్సిజన్నే పీల్చుకుంటే దీనికి పెరిల్లా మింట్ తిన్న తర్వాత దీనికి ఇలాంటి ఒక జబ్బు ఎందుకు వస్తుంది? ఈ జబ్బుతో ప్రాబ్లం ఏమి? ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆక్సిజనే పీల్చుకుంటుంది, ఆక్సిజనే వదిలేటప్పుడు ఎంతగా ఆక్సిజన్ని తన సొంతం చేసుకున్నప్పుడు ఈ గోమాత ఈ పెరిల్లా మింట్ తినిన తర్వాత ఇలాంటి జబ్బు ఎందుకు వస్తుంది అనేది నా పాయింట్ అండి. అది కాబట్టి నా నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, మీరు గమనించినట్టయితే ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. ఇవాల్యుయేషన్ ఆఫ్ పల్స్ ఆక్సిమెట్రీ అని ఏముంది? ఇన్ హెల్దీ పేషెంట్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ లై బిట్వీన్ 96 and 98%. ఒక మంచి ఆరోగ్యమైన వ్యక్తిలో ఆక్సిజన్ సాచురేషన్ 96 to 98 ఉంటుంది. వాల్యూస్ బిలో 95% క్యాన్ ఇండికేట్ ఏ హెల్త్ డిజార్డర్. 95% తక్కువ వస్తే డిజార్డర్ ఉందన్నమాట. ఆ వ్యక్తికి ఆక్సిజన్ అడిషనల్ సప్లై కావాల్సిందే. ఇఫ్ యువర్ ఆక్సిజన్ సాచురేషన్ వాల్యూ ఇస్ బిలో 95, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ అని చెప్తారు. మనము మన సాచురేషన్ చూసుకోవడానికి ఆక్సిమీటర్ పెడతాం కదా, ఆక్సిమీటర్ పెట్టిన తర్వాత అది మనకి ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉందో చూపిస్తుంది. అయితే నా పాయింట్ ఏమిటంటే, ఒకవేళ ఈ గోమాతకి ఆక్సిజన్స్ లెవెల్ ఎంత ఉంది అని చెక్ చేస్తే ఎంత ఉండవచ్చు? ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది, అది కదా ఎంత ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని బోధ చేస్తూ స్ప్రెడ్ చేసేవారే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఫైనలీ ఎక్కడైనా ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అని గోమాతకు ఉందన్నప్పటికీ మీరు మీ గ్రంథ ప్రకారంగా, వేదాల ప్రకారంగా లేకుంటే పురాణాల ప్రకారంగా మీరు ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ చూపించగలరా? ఒక్క రెఫరెన్స్ చూపించగలరా? లేదు. పోనీ ఎక్కడైనా సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలుగుతున్నారా? అది లేదు. మీరు మాట్లాడుతున్నదంతా అన్సైంటిఫిక్. ఎవరినో మెప్పించడానికి గోమాతని పూజిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు స్ప్రెడ్ చేయడం చాలా మూర్ఖత్వం. కాబట్టి ఎడ్యుకేటెడ్ మనము, మన జనరేషన్ అడ్వాన్స్డ్ అయింది
కాబట్టి దయచేసి ఎడ్యుకేటెడ్ విషయాలే మాట్లాడుకుందాం, కాబట్టి సైంటిఫిక్ విషయాలే కొన్నిటివి మాట్లాడుకుందాం అని నేను చెప్పి ఈ యొక్క వీడియో ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ.